ఏపీకి భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజులు వర్షాలు పడతాయంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటోంది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఇక్కడ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అది కొనసాగుతోంది అంటూ చెప్పుకొస్తోంది. దక్షిణ అంతర కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా విస్తరించి ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ క్రమంలోనే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరి ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ అంశాలన్నిటికి సంబంధించి అంటే ఈ జిల్లాలన్నిటికీ కూడా ఇంపాక్ట్ ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇది ఎల్లుండి నుంచి కొన్ని ప్రాంతాలకు అంటే 12వ తారీఖు నుంచి కొన్ని ప్రాంతాలకు, మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి రేపటి నుంచి కూడా ఉంది. ఈ రోజు సాధారణంగా ఇలాగే ఉంటుంది, అంటే ఆకాశం మేఘావృతమై ఉండడం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడుతూ ఉంటుంది. ఆ తర్వాత రేపటి నుంచి పరిస్థితి మారిపోతూ ఉంటుంది. ఇటు పార్వతీపురం, మన్యానికి సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతూనే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం. ఇక ఆ తర్వాత మరుసటి రోజు చూసుకుంటే వైడ్ స్ప్రెడ్ అంటే విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. సో ఈ క్రమంలో అసలు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడచ్చు అంటూ కూడా చెప్తున్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటు మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ డ్రై అంటే నార్మల్గా ఉంటుంది, దాంతోపాటు ఐసోలేటెడ్ అంటే 1 or 2 ప్లేసెస్. సో ఐసోలేటెడ్ అంటే 1 or 2 ప్లేసెస్లో భారీ వర్షం పడుతూ ఉంటుంది. స్కాటర్డ్ అంటే కొన్ని ప్లేసెస్లో అంటే కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుందని చెప్పి. ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే చాలా చోట్ల, వైడ్ స్ప్రెడ్ అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్, మరిన్ని చోట్ల మాట, అంటే మరికొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి. సో దీని గురించి మాట్లాడుకుంటే ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే దాదాపుగా 25% ఆఫ్ స్టేషన్స్ గెట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ రెయిన్ఫాల్ అంటూ కూడా, అంటే దాదాపుగా 25% ఆ ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పి. ఆ తర్వాత ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే 26 నుంచి 50%. స్కాటర్డ్ అంటే ఇటు 26 నుంచి 50%. అలాగే ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే కనుక 51 నుంచి 75%. అలాగే వైడ్ స్ప్రెడ్ అంటే 76 నుంచి 100% అని చెప్పి. సో ఈ క్రమంలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డ్రై వెదర్లో ఎటువంటి అంశాలు ఉంటాయి, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే ఎలా ఉంటుంది, లైట్ రెయిన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇటు వెరీ లైట్ రెయిన్ అంటే దాదాపుగా 2.4 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవచ్చు. అలాగే లైట్ రెయిన్ అంటే 2.5 నుంచి 15.5. దాంతోపాటు మోడరేట్ రెయిన్ అంటే 15.6 నుంచి 64.4 మిల్లీమీటర్లు. దాంతోపాటు హెవీ రెయిన్ గురించి మాట్లాడుకుంటే కనుక హెవీ రెయిన్ అంటే 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవచ్చు. అలాగే వెరీ హెవీ రెయిన్ఫాల్ అంటే 115.6 మిల్లీమీటర్ల నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవచ్చు. అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే కనుక దాదాపుగా 204.5 మిల్లీమీటర్ల నుంచి ఆ పైన. సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఇప్పటికీ ఆ రిపోర్ట్ని జారీ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇటు శ్రీకాకుళానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే
51 నుంచి 75% ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, థండర్ స్టార్మ్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది 3 రోజుల పాటు, అంటే 12, 13, 14. అలాగే పార్వతీపురం మన్యానికి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్, అంటే ఆయా ప్రాంతాల్లో 51 నుంచి 75% వర్షపాతం సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు వైడ్ స్ప్రెడ్ అంటూ చెప్పుకొచ్చింది, అంటే దాదాపుగా ఇటు 76 నుంచి 100% సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి, అంటే చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు. ఇలా విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ ఈ ప్రాంతాలకు సంబంధించి 12వ తారీఖున కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. 12వ తారీఖున కాస్త భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏ ప్రాంతాలు? పార్వతీపురం మన్యం, అలాగే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడతో పాటు యానాం, అంబేద్కర్ కోనసీమ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకు 12 నుంచి 13వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఆ తర్వాత అంటే 13వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 14వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక ఏ ప్రాంతాల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? మొట్టమొదటిగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆ తర్వాత పల్నాడు తర్వాత గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అలాగే ఆఖరిగా చిత్తూరు ఈ ప్రాంతాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఇక దాంతోపాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి, ఎలా ఉండే అవకాశం ఉందండి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా ఒక 3 రోజుల పాటు రేపటి నుంచి మొదలు పెడితే, అంటే 11వ తారీఖు నుంచి మొదలు పెడితే ఇటు 14వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, బహుశా అతి భారీ వర్షాలకు సంబంధించి ఇంకా ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది కాబట్టి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేది మాత్రం ప్రస్తుతానికి భావించవచ్చు. 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఎప్పటి నుంచి? ఇటు 11వ తారీఖు నుంచి 11వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 15వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఏ ప్రాంతాల్లో దాదాపుగా మాట్లాడుకున్న సందర్భంలో ఈ 3-4 రోజుల్లో దాదాపుగా 3 రోజులు కావచ్చు, లేకపోతే 4 రోజులు కావచ్చు, ఏ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉందంటే కనుక ఇటు శ్రీకాకుళం తో మొదలుపెట్టి చిత్తూరు వరకు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఆయా ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తోంది అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ క్రమంలో ఇటు తెలంగాణకి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్ని జారీ చేసింది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు కూడా ఇటు భారీ వర్ష సూచన జారీ చేసింది. మరి ముఖ్యంగా రాబోయే 2-3 రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికీ మబ్బుపట్టిన వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆవర్తనాలు కావచ్చు, దాంతోపాటు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, ఈ వీటి ప్రభావం అనేది మనకి కనిపిస్తోంది. ఇటు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వెదర్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇటు రాబోయే 2-3 రోజులు, మరి ముఖ్యంగా రేపటి ఉదయం వరకు మాట్లాడుకున్న పక్షంలో ఇటు జయశంకర్ భూపాలపల్లి, అలాగే పెద్దపల్లి, అక్కడి నుంచి నిర్మల్, కాస్త కొమరం, ఆసిఫాబాద్, అలాగే కరీంనగర్, హన్మకొండ, మహబూబాద్, సూర్యాపేట్, యాదాద్రి ఈ ప్రాంతాల్లో కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇటు 15 మిల్లీమీటర్ల నుంచి 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు కూడా నమోదు అవ్వచ్చు అని చెప్పి ఇటు ప్రభుత్వాలు అంచనా వేయడం జరుగుతోంది. ఆ తర్వాత రేపు ఎల్లుండి గురించి మాట్లాడుకుంటే ఎల్లుండి మాత్రం కాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. రేపటి గురించి మాట్లాడుకుంటే అంటే రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీద ప్రభావం మనకుంది, పెద్దపల్లి మీద ఉంది, దాంతోపాటు జగిత్యాలని కొన్ని ప్రాంతాలకు, మంచిర్యాలని కొన్ని ప్రాంతాలకు, కరీంనగర్ పూర్తిగా ఉంది, అలాగే రాజన్న సిరిసిల్లకు సంబంధించి కొంత భాగం మీద, అలాగే సిద్దిపేటలోని కొంత భాగానికి, హన్మకొండలో కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంపాక్ట్ ఉంది. ములుగుకి సంబంధించి దాదాపు ఇంపాక్ట్ కనిపిస్తోంది, వరంగల్లో కూడా దాదాపుగా ఇంపాక్ట్ ఉంది, ఇటు జనగాంకి సంబంధించి కొంతమేరకు ఇంపాక్ట్ ఉంది, యాదాద్రి భువనగిరి జిల్లాకు కొంతమేర ఇంపాక్ట్ ఉంది, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాద్ ఈ ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 15.4 నుంచి 64.5 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా అంచనాలున్నాయి. భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించి కూడా మాట్లాడుకున్న క్రమంలో కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ మాట్లాడుకునే క్రమంలో ఇటు
12వ తారీఖున 12వ తారీఖు ఉదయం 8:30 నుంచి 13వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా కాస్త మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. మేజర్గా ఇటు నాగర్ కర్నూల్ అలాగే మంచిర్యాలలోని చాలా తక్కువ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాస్త భారీ వర్షం పడే అవకాశం ఉంది అనేది అంచనాలు ఇక్కడ నమోదవుతున్న పరిస్థితి అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రోజు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. 12, 13 తారీఖున మాత్రం ఇటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ మనకు అంచనాలు అర్థమవుతున్నాయి. ఇటు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అయితే మాత్రం తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది రాబోయే 2-3 రోజుల పాటు. సో ఈ క్రమంలో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే ఎల్లో అలర్ట్ అంటే కనుక సిద్ధంగా ఉండాలని చెప్పి ఆ తర్వాత అంటే ఒకవేళ వాతావరణం బలపడుతున్న కొద్దీ అక్కడ ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణులు కావచ్చు, మరి ముఖ్యంగా ఆవర్తనాలు బలపడే కొద్దీ అలర్ట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సడన్గా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి ఆ ప్రాంతాలకు మనం చూసాం. ఒక్కసారిగా ఆ ముందు రోజు అంటే 2 రోజుల ముందు వరకు ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు, బట్ అప్రాక్సిమేట్గా ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆరెంజ్ అలర్ట్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి రెడ్ అలర్ట్కి వెళ్ళిపోయిన ఆ క్రమాన్ని మనం చూసాం. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. అట్ ద సేమ్ టైం ఇటు వాతావరణ శాఖ ఇస్తున్న సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, దయచేసి పెడచెవిన పెట్టద్దు అనే మాట అంతా నేను అంత పెద్ద మాట వాడను, కానీ కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వర్ష సూచన జారీ చేసిన నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటే కనుక ప్రమాదం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉంది. ఇప్పుడు మబ్బు పడిన వాతావరణం అక్కడక్కడ కనిపిస్తోంది. చిరుజల్లులు పడుతున్నాయి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల కొంత మేరకు భారీ వర్షం అప్పుడప్పుడు నమోదవుతున్న క్రమం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇటు భారత వాతావరణ శాఖ కూడా రియాక్ట్ అవుతోంది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇస్తోంది? ఇటు ఐఎండీ అధికారులతో మా ప్రతినిధి పవన్ మాట్లాడారు. ఇటు వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు చూద్దాం. 4 రోజులుగా అండ్ రాబో 4 రోజులు ఎలా ఉంది వాతావరణం ఏంటని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఐఎండీ ఆఫీస్లో ఉన్నాం. శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉంది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో క్లైమేట్ సిచ్యువేషన్ ఏంటంటారు? సడన్గా వర్షం పడుతుంది, సడన్గా ఎండలు కరుస్తూ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది క్లైమేట్ అంతా కూడా? మనకి ఋతుపవన కాలం 122 రోజులు, అంటే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు. ఈ ఋతుపవన కాలంలో ఏంటంటే మనకి ఏవైనా మంచి సినాప్టిక్ ఫీచర్స్, అంటే ఈ మాన్సూన్ గాలుల్ని చురుకుపరిచి బాగా వర్షాలు పడే అవకాశం కలిగించే సినాప్టిక్ ఫీచర్స్ మనకి ఈ బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కానీ, లో ప్రెషర్ కానీ ఏర్పడినప్పుడు 4-5 రోజులు బాగా ముసురు పట్టి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడటము, కొన్ని చోట్ల భారీ వర్షం పడటము ఇట్లా జరుగుతుంటుంది. తర్వాత మళ్ళీ ఆ సినాప్టిక్ ఫీచర్ వీక్ అయినప్పుడు మళ్ళీ మనకి పొడి వాతావరణం వస్తుంది. అయితే ఇటీవల పరిణామాల్లో ఏమవుతుందంటే మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ వల్ల ఇలా బ్రేక్ వచ్చినప్పుడు టెంపరేచర్లు బాగా పెరిగిపోవడము. అయితే మాన్సూన్ పీరియడ్లో మనకి మాయిశ్చర్, ఈ గాలిలో తేమ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఉక్కపోత వాతావరణము, బాగా ఇబ్బందికర వాతావరణము ఉండడము 4-5 రోజులు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ టెంపరేచర్లు బాగా పెరిగి 2-3 రోజులు ఇట్లా ఉన్న తర్వాత మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండి బాగా వేడిమి ఎక్కువ ఉండటం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ సడన్గా వర్షపాతం ఒక గంట 2 గంటలు బాగా ఉరుములు మెరుపులతో జల్లులతో వర్షాలు పడటము ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో అదే సిచ్యుయేషన్ మనం గత 4-5 రోజుల నుంచి మనకి ఈ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నప్పటికీ అది హైట్ గ్రాడ్యువల్గా మనకి సముద్ర మట్టం నుంచి తగ్గిపోతున్నందువల్ల దానివల్ల పెద్దగా ప్రభావం లేనప్పటికీ కొద్దిగా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంది. కానీ మనకి క్లౌడీనెస్ తగ్గిపోయి బాగా ఎండలు పెరిగి 31 నుంచి 35 డిగ్రీల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు పెరిగాయి. టెంపరేచర్లు పెరగడం వల్ల మనకి క్యుములోనింబస్ మేఘాల వల్ల మళ్ళీ రెయిన్స్ అనేవి సాయంత్రం, రాత్రి వేళల్లో వస్తూ జరుగుతుందండి. ఇదైతే ఉత్తర భారతదేశంలో క్లౌడ్ బస్ట్ అవుతా ఉంది. సో దీని గల కారణాలు ఏంటంటారు? సడన్గా ఎన్ని రోజులు పొడి వాతావరణం చూస్తాను, సడన్గా ఏకంగా క్లౌడ్ బస్ట్ అవుతా ఉంది. అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అంటారు?
క్లౌడ్ బర్స్ట్ అనేది డిఫరెంట్ అండి. అయితే ఉత్తర భారతదేశంలో మనకి బాగా మాన్సూన్ యాక్టివిటీ అన్నది ఎక్కువుంది. మనకి ఒక వారం క్రితం మనకి ఇటు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినట్టు అల్పపీడనం మనకి ఇటు బంగాళాఖాతం నుంచి తూర్పు దిశ నుంచి భారతదేశం మొత్తం దాటుకుంటూ పశ్చిమ దిక్కుకెళ్ళిపోయి మనకి గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో అది వాయుగుండంగా కూడా బలపడింది. వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా బలపడటంతోటి మనకి ఉత్తర భారతదేశంలో బాగా విస్తృతంగా వర్షాలు పడినాయి. అయితే క్లౌడ్ బర్స్ట్ డిఫరెంట్, భారీగా రెయిన్స్ పడటం డిఫరెంట్. క్లౌడ్ బర్స్ట్ అనేది ముఖ్యంగా మనకి హిల్లీ ఏరియాస్ అంటే మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో కొద్దిగా వేడిమి, తేమ ఎక్కువున్నప్పుడు ఈ కొండ వాలుగుండా సడెన్‌గా ఒక పెద్ద క్యుములోనింబస్ మేఘం ఏర్పడటము. ఈ వేడిమి ఎక్కువ ఉండటం వల్ల ఆ మేఘం విపరీతంగా పెరిగి సడెన్‌గా కుమ్మరించినట్టుగా మొత్తం వర్షపాతం అంతా ఒక కొండ మీద పడిపోవడం. ఆ కొండ మీద పడటం వల్ల చాలా వేగంగా ఆ నీరంతా కూడా కిందకొచ్చేసి పెద్ద ల్యాండ్ స్లైడ్ లాగా అవ్వడము. ఇటువంటి ఫినామినా మనకి కొండ ప్రాంతాల్లో అవుతుంది. అయితే మనకి ఈ వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు భారీ వర్షాలు సంభవిస్తాయి. ఇది ప్రతి భారీ వర్షం కూడా మనం క్లౌడ్ బర్స్ట్ కింద బ వర్గీకరించలేమనమాట. సో ప్రస్తుతం మన 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజులకి వాతావరణం ఎలా ఉండబోతుందంటారు? వచ్చే 4 రోజుల్లో మనకి ముఖ్యంగా ఈ టెంపరేచర్‌లు పెరగడం వల్ల, మనకి వివిధ ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకి వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే మనం ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ అట్లాగే మనకి తూర్పున జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకి అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకి మనం యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి వేళల్లో మన సిటీలో కూడా ఇంచుమించు 5-7 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. ఒక 2, 3 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఈరోజు సిటీలో అవకాశం ఉంది. మన హైదరాబాద్‌లో డిఫరెంట్ క్లైమేట్స్ చూస్తా ఉన్నాం ప్రెజెంట్ అయితే. ఒక ఏరియాలో వర్షం పడుతుంది. ఇంకో ఏరియాలో చాలా ఎండలు కాస్తా ఉన్నాయి. దీని గల సిట్యుయేషన్ ఏందంటారు? ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్ వస్తుంది? మనకి ఈ జనరల్‌గా మాన్సూన్ పీరియడ్‌లో మనకి ఏదైనా సినాప్టిక్ ఫీచర్ అంటే అల్పపీడనం కానీ ఇటువంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే సిటీలో ఒక చోట పడి ఇంకో చోట పడకుండా అట్లా ఉండదు. మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మేఘావృతమై ఉండి లైట్ రెయిను, డ్రిజిలు కాసేపు మళ్ళీ తెరిపియడం, మళ్ళీ భారీ వర్షం పడటం అట్లా ఉంటుంది. అయితే గట్టిగా మనకి బలమైన సినాప్టిక్ ఫీచర్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇట్లాగా మనకి తేమ అవైలబిలిటీ ఎక్కడ ఎక్కువుండి అలాగే వేడిమి ఎక్కడుంటే అక్కడికక్కడ ఒక చిన్న క్యుములోనింబస్ మేఘం ఏర్పడి, ఒక 5, 6 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో వర్షం పడటము, మళ్ళీ అది దాటి వెళ్ళిపోతే మంచి పొడి వాతావరణం, ఎండ కాయడం కూడా చూస్తుంటాము. ఇవేంటంటే మనకి స్ట్రాంగ్ సినాప్టిక్ ఫీచర్స్ లేనప్పటికీ లోకల్‌గా ఉన్నటువంటి హీటు, మాయిశ్చర్ అవైలబిలిటీ వల్ల చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, అవి ఆ విధంగా వర్షపాతం వ కలగడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే ఇలా సిటీ 4 పక్కల 4, 5 క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి, కొంతసేపటికి అవన్నీ కలిసిపోయి ఒక పెద్ద ఇది కింద తయారయ్యి సిటీ మొత్తం కూడా అప్పుడప్పుడు మనం ఒక 2, 3 గంటల పాటు వర్షం పడటం చూస్తాం. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల మనం వర్షం పడినప్పుడు ఏంటంటే, ఆ 2, 3 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకాశం అంతా మళ్ళీ ఏమీ జరగనట్టుగా చాలా ప్రశాంతంగా మామూలుగా అయిపోతుంది. క్లౌడ్‌లెస్‌గా కూడా అయిపోతుంది. మొన్నాడు మామూలుగా ఎండ కాస్తుంది. అదే మనకి ఏదైనా సినాప్టిక్ ఫీచర్ ఉన్నట్టయితే ఈ క్లౌడీనెస్ అనేది వెంటనే పోదు. ఇంకా అది 2, 3 రోజుల పాటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం మనకి సినాప్టిక్ ఫీచర్ స్ట్రాంగ్‌గా ఏమీ లేదు కాబట్టి, అది కూడా మళ్ళీ గత 4, 5 రోజుల నుంచి మనకి టెంపరేచర్‌లు ఎక్కువ పెరుగుతున్నందున ఇటువంటి సిట్యుయేషన్ చూస్తున్నాం. మనం సిటీలో కూడా చూస్తున్నట్టయితే ప్రస్తుతము మనం వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు శంషాబాద్ ప్రాంతంలో ఇంచుమించుగా మోడరేట్ టు హెవీ రెయిన్ పడుతూనే ఉంది. ఒక అరగంట నుంచి ఇక్కడ పెద్ద క్యుములోనింబస్ మేఘం దాని హైట్ కూడా చూసుకున్నట్టయితే సుమారు 10 కిలోమీటర్ల హైట్ వరకు కూడా ఉంది. సో, ఈ ప్రాంతంలో వర్షం పడుతున్నప్పటికీ మనం ఇప్పుడు సికింద్రాబాద్ ప్రాంతంలో ఏమీ లేదు. సో, ఇటువంటి సిట్యుయేషన్ అనేది మనకి స్ట్రాంగ్ ఫీచర్స్ లేకుండా ఉన్నప్పుడు, వేడిమి ఎక్కువగా ఉండి అవైలబుల్ మాయిశ్చర్ ఉన్నప్పుడు అక్కడికక్కడ ఒకటి ఏర్పడటము, కాసేపు ఆ ప్రాంతంలో వర్షం పడటము, మరి కాసేపు అయిన తర్వాత మరో చోట పడటము, ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. రానున్న రోజుల్లో మన తెలంగాణలో గాని, హైదరాబాద్‌లో గాని భారీ వర్షాలు పడే అవకాశం ఏమైనా ఉందంటారా?
మనకి ఇప్పుడు ప్రస్తుతం కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనము గత వచ్చే 2, 3 రోజుల్లో కొంచెం ఇంటీరియర్‌గా మనకు దగ్గరగా మూవ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ నెల 12, 13, 14 తారీఖుల్లో ముఖ్యంగా మన సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణ అంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అలాగే సిటీలోని 3 జిల్లాల ప్రాంతంలో కొంచెం వర్షాలు పెరిగే సూచన ఉంది. మన సిటీలో కూడా భారీ వర్షానికి వచ్చే 2 రోజుల తర్వాత మళ్ళీ మనం భారీ వర్ష సూచన కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల మనం చూసుకున్నట్టయితే 12వ తారీఖు, 13వ తారీఖు మన సిటీ ప్రాంతంలో యెల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. రైట్. ఇది ఇప్పటివరకు ఉన్న వెదర్ అప్డేట్స్. రానున్న 2, 3 రోజుల్లో మన హైదరాబాద్‌లో అండ్ తెలంగాణలో కొన్ని జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కెమెరామన్ జ్ఞానేశ్వర్‌తో పవన్ వాయిద్య వాటీవీ హైదరాబాద్ ఐఎండీ.